బాబా అంటే నాకు ఇష్టమే. బాబా అంటే నాకు కలలో గూడా కనిపిస్తాడు. నిజంగా, నిజంగా అంటే నిజంగా గూడా కనిపిస్తాడు. నిజంగా అంటే పొద్దున పూట, పొద్దున పూట గూడా కనిపిస్తాడు. నేను ఎప్పుడు బాబాకు నమ్ముతాను. షిరిడీకి గూడా 4 సార్లు పోయి వచ్చినాను. ఇంకోసారి ఎళ్ళాలి, ఐదోసారి మొక్కినాను. ఇంకా బాబు పెండ్లి అయింది. ఇంకో చిన్న బాబుకు జాబ్ గూడా వచ్చింది. బాబాకు నమ్మితే. మళ్ళా ఇంకా ఇల్లు కట్టాలి అని బాబాకు కోరినాను. ఆ కోరిక గూడా బాబా తీరుతాడు. నమ్మకం ఉంది బాబా మీద. నాకన్నీ మంచిగా జరుగుతుంది. బాబా అంటే నాకు చానా ఇష్టం. ఇట్లా కళ్ళు అందరూ పరేషాన్ అయితారు బాబా. "ఏ మా బాబా అంటే నీకెందుకంత పిచ్చి" అంటే నాకు బాబా అంటే చానా ఒక తండ్రి, నా తండ్రి ఉన్నాడేమో నా ఎనక అని అనిపిస్తది నాకు. నాకెవ్వరు లేరు కదా! నా తండ్రి నా ఎనకనే ఉన్నాడు కదా! అని అనిపిస్తది నాకు. అంత బాధగా నేను కొలిస్తే అంత బాధగా అనిపిస్తది నాకు. ఒకటి ఏమంటే ఒకరోజు ఫకీరు తుర్కోళ్ళు ఎట్లా అడిగనీకొస్తారు, అవి ఇక్కడ బెట్టుకొని అట్లా రూపంలో వచ్చి, నా పేరు లక్ష్మి. రా అమ్మా లక్ష్మి, बाहर आओ, एक बार बाहर आओ, उससे बाहर आओ బేటా బాహర్ आओ అని నాకు మీద కొట్టినాడు. ఇట్లా వంగు, వంగు అని ఇట్లా వంగబెట్టి వెనక ఉంటాయి చూడు, అది నమ్లిది, అది కట్టలక అంతోటి కొట్టాడు ఆ బాబా నాకు. బయట పిలిచి, బయట పిలిచి కొట్టాడు. అమ్మవారి కూడా ఒకరోజు అమ్మవారి శుక్రవారం పొద్దున పూట 11 గంటలకు అట్లా పండుకొని ఉన్న, కొంచెం ఆరోగ్యం బాగలేదని అమ్మవారి కూడా బయట బయట రా అని పిలిచింది. కట్టెబట్టుకొని ఒక ముసలామెలాగా ఉంది. కట్టెబట్టుకొని బయట రా అంటే బయట పోయిన నేను. 3 సార్లు కట్టె తిప్పింది అమ్మవారి. అమ్మ ఎవరో అమ్మనో మళ్ళా తెలవది. అమ్మలాగా ఉంది కానీ ఇట్లా వంగి కట్టెబట్టుకొని వస్తుంది. వచ్చి ఆమె కూడా బయట రా అని 3 సారి కట్టె నా మీదకెళ్ళి దింపే వరకే నాకు ఏమి ఇట్లా ఏమి తెలవకుండా మంచిగా నిలబడి మంచిగా అన్ని దన్న పని చేసుకున్నా నేను శుక్రవారం. థ్యాంక్ యూ. బాబా అంటే చాలా ఇష్టం. అనుకొరకే నాకు చాలా ఇష్టం. బాబా నా పని అంతా చేస్తాడని నాకు నమ్మకం. నాకెవ్వరు లేరు. 2 కొడుకులు బయట ఉంటారు, జాబ్ చేస్తారు బయట. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటా. ఒక్కదాన్నే ఇంట్లో ఉంటా ఎంత బాధగా ఉంటుంది ఎరకనా, ఎవ్వరు లేకుంటే. ఇట్లా గుడిలో తిరుగుతూ ఉంటా. శుక్రవారం అమ్మవారి గుడి, గురువారం బాబా గుడి, శనివారం వెంకటేశ్వర స్వామి గుడి, మళ్ళా అట్లా. థ్యాంక్ యూ.